హాయ్! ఈరోజు మనం సింపుల్‌గా, ఈజీగా అండ్ అందరూ చాలా ఇష్టంగా తినే కస్టర్డ్ కేక్ ఎలా చేయాలో చూద్దామా? ఒక చిన్న బౌల్ తీసుకోండి. హాఫ్ కప్ మిల్క్ తీసుకొని అందులో వేసుకోండి. మిల్క్‌లో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. పౌడర్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకుందాం. కస్టర్డ్ మిల్క్‌ని పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ స్పూన్తో 6 స్పూన్స్ ఆయిల్ అందులో వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని సేమ్ స్పూన్ మెజర్మెంట్తో 1 స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఫస్ట్ తీసుకున్న కప్ మెజర్మెంట్తో హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం. షుగర్ అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ కప్పు మైదా వేసుకోండి. మైదా ఇందులో బాగా మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీస్ వేసుకోండి. దీన్ని ఎక్కువగా మిక్స్ చేయకుండా జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకోండి. అది ఏ షేప్ అయినా పర్వాలేదు. అందులో మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ వేసేద్దాం. దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి వేసిన తర్వాత, ఎందుకంటే లోపల ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి సెట్ అయిపోతాయి. పైన ఇంకొంచెం టూటీ ఫ్రూటీస్ వేసుకోండి. దీనివల్ల ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది మన కేక్, అందుకని. ఇప్పుడు ఒక ప్యాన్ని 20 మినిట్స్ ముందే స్టవ్ మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. దాంట్లో ఒక స్టాండ్ని పెట్టుకోండి. ఇప్పుడు కేక్ మౌల్డ్ని దీంట్లో పెట్టేసుకుందాం. ఏదైనా హోల్ ఉంటే కనుక దాన్ని కవర్ చేసేసుకోండి. దీన్ని ఇలాగా 20 to 25 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో మనం బేక్ చేసుకుందాం. చూడండి, 15 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అది ఎలా పైకి స్ప్రెడ్ అవుతుందో. 25 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మూత తీసి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఏదైనా టూత్ స్టిక్ కానీ చాక్ కానీ పెట్టి చూడండి అంటట్లేదు, అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిమౌల్డ్ చేసుకుందాము. కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని బటర్ పేపర్ అంతా తీసేద్దాము. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి పీస్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను మీకు. చాలా స్మూత్గా, స్పాంజీగా చాలా బాగా వస్తుందండి. దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి మన కస్టర్డ్ స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కరెక్ట్గా చేస్తే ఇంట్లోనే మనం చక్కగా కస్టర్డ్ స్పాంజీ కేక్ రెడీ చేసుకోవచ్చు. ఈ కేక్ని మనం ఓవెన్లో కూడా చేసుకోవచ్చండి, కానీ అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని నేను నో ఓవెన్ కేక్ చూపించాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.